హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ ద మూవీ చాలా. ఈ మూవీలో కేజీఎఫ్ మూవీలో లాగానే డైలాగ్ కి మధ్యన గ్యాప్లు, ఆ గ్యాపుల్లో బీభత్సమైన బీజిఎం, హీరో పేరు గాని విలన్ పేరు గాని చెప్పగానే భయానికే భయం కలిగించేలా భయంకరంగా భయపడిపోయే జూనియర్ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్లతో ఈ మూవీ కొనసాగుతూ ఉంటుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఒకరి కోసం ఒకరు ఏమైనా చేస్తారు. అలాంటిది ఓ రోజు తన స్నేహితుడు చెప్పాడని ఆ ఊరిని, అక్కడి ప్రజలను విడిచి దూరంగా వెళ్లిపోవడానికి, అజ్ఞాతంలో జీవించడానికి సిద్ధపడతాడు. అలా ఊరు విడిచి వెళ్లే ముందు, ఎప్పుడైనా నువ్వు పిలిస్తే నీకోసం మళ్ళీ ఈ ఊరు వస్తా అని తన స్నేహితుడికి ఓ మాట ఇస్తాడు. అతను తన తల్లితో కలిసి ఆ ఊరు విడిచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే, ఓ అమ్మాయి విదేశాల నుండి ఇండియా వస్తుంది. ఆమె ఈ మూవీ హీరోయిన్. ఆమె ఇండియా వస్తున్న విషయం తెలుసుకున్న ఓ పెద్ద మాఫియా వాళ్ళు ఆమెను ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ అమ్మాయిని కాపాడుతాడు అజ్ఞాతంగా జీవనం సాగిస్తున్న మన మూవీ హీరో. టీచర్ గా జీవనం సాగిస్తున్న తన తల్లి వద్దనే ఆమెను సురక్షితంగా ఉంచుతాడు. అదే ఊరిలో ఓ క్వారీలో మన హీరో జాబ్ చేస్తుంటాడు. అతనికి అక్కడ ఎవరూ స్నేహితులు ఉండరు. ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు. తన ఖాళీ సమయాల్లో చిన్నపిల్లలతో ఆడుకుంటాడు. ఎప్పుడూ కోపమంటే ఎరుగుడు. ఎవరైనా తనకు ఎదురొస్తే తలదించుకొని పక్కగా వెళ్లిపోతాడు తప్ప వాళ్ళతో గొడవ పడడు. మన హీరో తల్లి సాయంత్రం 6 లోపు తన కొడుకు ఇంటికి రాకపోతే మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఆమె ఎప్పుడూ కోపంగానే ఉంటుంది. ఏదో విషయమై భయపడుతూ ఉంటుంది. ఆ ఊర్లో చిన్నపిల్లలకు స్కూల్లో పాఠాలు చెప్పడమే కాదు, పెద్దవాళ్ళు తప్పు చేసినా ఆమె ఏమాత్రం క్షమించదు. ఆమెను చూసి ఆ ఊరు వారందరూ భయపడుతూ ఉంటారు. సాయంత్రం 6 గంటల లోపు తన కొడుకు ఇంటికి రాకపోతే ఆమె ఎందుకు అంతగా అల్లాడిపోతుందో ఎవరికీ అర్థం కాదు. ఒకరోజు క్వారీలో హీరో తల్లి ఎదురుగానే హీరోయిన్ ని రౌడీ లాక్కుని వెళ్తూ ఉంటారు. అప్పుడు హీరో తన తల్లి మాట ప్రకారం హీరోయిన్ ని వాళ్ళ నుండి కాపాడుతాడు. అప్పుడే హీరోయిన్ తన ఇండియా ఎందుకు వచ్చిందో మన హీరో తల్లితో చెబుతుంది. తన తల్లి అస్థికలను చూపించి వీటిని ఇండియాలో నదిలో కలపడానికి తీసుకొచ్చానని వాళ్ళ అమ్మతో చెబుతుంది. ఇన్నాళ్ళు అజ్ఞాతంగా ఉన్న వాళ్ళు హీరోయిన్ వల్ల బయటపడడంతో హీరో వాళ్ళ తల్లికి హీరోయిన్ మీద కోపం వస్తుంది. ఇక ఆ ఊరు వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటుంది. అలా వాళ్ళు ఆ ఊరు విడిచి వెళ్ళిపోతున్న సమయంలో హీరోయిన్ ని ఆ మాఫియా వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. అది చూసిన హీరో తల్లి హీరోతో ఆ అమ్మాయిని కాపాడమని మళ్ళీ చెప్తుంది. అప్పుడు మన మూవీ హీరో అడ్వాన్స్డ్ వెపన్స్ కలిగిన ఒక జీప్ ని తీసుకుని వెళ్లి అక్కడ ఒక పెద్ద యుద్ధమే చేస్తాడు. ఆ మాఫియా గ్యాంగ్ నుండి హీరోయిన్ ని కాపాడుతాడు. హీరోయిన్ తో పాటు బందీగా ఉన్న హీరో మనిషిని హీరోయిన్ అడుగుతుంది, అసలు ఇదంతా ఏంటి, ఎందుకు వాళ్ళందరూ ఇలా నా వెంట పడుతున్నారు, అసలు వాళ్ళ అమ్మ ఊరకోరికే ఎందుకు అలా భయపడుతుంది, హీరో ఎందుకు అజ్ఞాతవాసంలో ఉన్నాడు అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటుంది. అప్పుడు అతను హీరో గురించి చెప్పడం మొదలు పెడతాడు. అలా ఫ్లాష్ బ్యాక్ లో మనకు ఆల్రెడీ టీజర్ లో చెప్పిన స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. భారతదేశపు చట్టాలను ఏమాత్రం పట్టించుకొని భారతదేశంలోనే ఉన్న ఒక ప్రాంతం అడ్వాన్స్డ్ వెపన్స్ తో, గంజాయి వంటి మత్తు పదార్థాలతో, స్మగ్లింగ్ తో తిరుగులేని శక్తిగల రాజ్యంగా తయారవుతుంది. ఇటువంటి ఆ ప్రదేశంలో చిన్ననాటి ప్రాణ స్నేహితులు విడిపోయిన తర్వాత ఓ 20 ఏళ్ల దాకా కలుసుకోరు. తరువాత తన స్నేహితుడి కోసమని అజ్ఞాతంలో ఉన్న మన హీరో మళ్ళీ ఆ ప్రాంతానికి వస్తాడు. అప్పటికే ఆ ప్రాంతంలోని చాలా వర్గాలు ఏర్పడతాయి. వాళ్ళు వివిధ దేశాల నుండి అనేక మంది కిరాయి సైనికుల్ని తీసుకువస్తారు. వారందరూ వివిధ దేశాల నుండి అతి భయంకరమైన సైన్యాన్ని అక్కడికి తీసుకువస్తే మన హీరో ఫ్రెండ్ మాత్రం ఓన్లీ హీరో ఒక్కడిని తీసుకుని వచ్చి వాళ్ళ గ్యాంగ్ కు పరిచయం చేస్తాడు. అయితే వాళ్ళందరూ ఈ ఒక్కడు ఏం చేస్తాడని హీరో ఫ్రెండ్ ని హేళన్ గా చూస్తారు. కానీ మన హీరో అక్కడున్న పరిస్థితులన్నిటిని కూడా మార్చేస్తాడు. చివరిగా ట్విస్ట్ ఏంటంటే, అసలు ఆ సామ్రాజ్యానికి నాయకుడిగా మన మూవీ హీరోయే ఉండాలి. కానీ అన్యాయంగా ఆ ప్లేస్ ని వేరే వాళ్ళు ఆక్రమించుకుంటారు. అక్కడితో సినిమా అయిపోతుంది. స్టోరీ ఇంకా ఉందనే చిన్న హింట్ తో మూవీని ఇంకా ఆపేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేసే సినిమా ఇది. మనలాంటి వాళ్ళం అయితే ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.